అతను కొట్టేదానికి వచ్చి బాగా బూతులు మాట్లాడారు. ఆ అబ్బాయి హర్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో మొత్తానికి ట్రేస్ చేశాము. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు అన్నా నాకు ఇదిగా ఉంది మానసిక అంటే ఇగో చట్టం అందరిది కాదు కదా, వెళ్ళి అందరికీ రైట్ ఉంది, వెళ్ళి తమ్ముడు నీ పార్టీకి నువ్వు నిలబడంటే అని చెప్పాను. సో ఈ కేసు కూడా కమిషనర్ గారు, రాచకొండ కమిషనర్ గారు సుధీర్ బాబు గారు అప్పుడు పిలిచి నాతోనూ విష్ణుతోనూ బైండ్ ఓవర్ రాయించుకున్నారు ఇలాగా అనేసి. అది దాటి కూడా ఇంతమంది రౌడీలను వేసుకొని సిఐ గారు వెళ్ళినప్పుడు కూడా ఆఫీస్లో ఆ వీడియోలు చూస్తే మీరు రిట్రీవ్ చేసుకుంటూ ఉంటుంది ఎంతమంది రౌడీలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు. సో ఇది రెగ్యులర్ జరుగుతుంది. ఇంకా మా వాళ్ళు ప్రాణాల మీదకి ఆఫీసులు గోడలు దూకొచ్చి కార్లు దొంగతనం చేయడం, పెట్రోల్ పగలగొట్టడం, అది ఊర్లో లేనప్పుడు ఒక ఆడవాళ్ళదని కూడా చూడకుండా, చిన్న పసిపిల్లలదని కూడా చూడకుండా బిహేవియర్ ఈజ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా అండి. అది ఎవరికైనా ఇదిగా ఉంటుంది. సో దీనికి అంతు లేదా సార్, దయచేసి కొంచెం దీన్ని టేకప్ చేసుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్ దీని మీద నా రిక్వెస్ట్. జరిగి ఆల్మోస్ట్ 1వ తారీఖు జరిగింది, 2వ తారీఖు రిట్రీవ్ చేశారు నా కూతురు బర్త్డే రోజు. అండ్ నా రిక్వెస్ట్ అంతా డిపార్ట్మెంట్ ఒకటే, ప్లీజ్ సార్ చాలా ఫాస్ట్గా చేశారు, దయచేసి ఆ ట్రెస్ పాస్ ఏదైతే మా దాంట్లో చేశారో జరిగింది, మీరు నాకు సపోర్ట్ వద్దు వాళ్ళకొద్దు, న్యాయం వైపు సార్. వాట్ ఎవర్ హ్యాపెన్, బాండ్ బ్రేక్ చేసి వచ్చారు, డైరెక్ట్గా హైకోర్టు ఆర్డర్నే బ్రేక్ చేసుకొని, ఇంట్లో శంషాబ్ జలపల్లి ఇంట్లో కూడా హైకోర్టు ఆర్డర్ బ్రేక్ చేసుకొని వచ్చారు, ఇక్కడ కూడా అదే చేశారు. దయచేసి నాకు సిస్టమ్ మీద నమ్మకం ఉంది అండ్ మీరందరూ నిలబడి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎవరు చేస్తారు అనుకోవచ్చు? అంటే మీరు ఎవరైనా సస్పెక్ట్ చేస్తున్నారా, లేకుంటే దీనికి సంబంధించి దీని వెనకాల ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? ఇట్స్ క్లియర్ అండి. ఎవరి బండి వచ్చి దిగింది, ఎవరింట్లో రికవర్ అయింది నా కారు, దొంగతనం చేసుకుని కానీ ఎవరింట్లో ఉంది. అండ్ నా శంషాబాద్ ఇంటికి తెల్లారుజామున 5:45కి దాదాపు 30-40 కార్లు, 120 మంది 150 మంది వచ్చారండి. వచ్చి అక్కడ ఉన్న మా 2 సెక్యూరిటీలు ఇంకో మనుషుల్ని కొట్టి వాళ్ళని 3 గంటల వరకు కట్టేస్తే సిఐ గురువారెడ్డి గారు వెళ్ళిపోయి నీకు ఫోన్ చేసి సార్ కమిషనర్ గారికి ఫోన్ చేశాను, డీసీపీ మేడంకి మా వైఫ్ ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీసు పంపిస్తే సిఐ గురువారెడ్డి గారు వెళ్ళి చూడడం జరిగింది. వెళ్తే ఇక్కడ ఎవరు లేరండి, అలాంటి సెక్యూరిటీలు ఎవరు లేరని చెప్పారు. ఆయన ఓకే అని వెనకాలకు వచ్చేసారు.